వెల్కమ్ టు బిఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. కళా సరస్వతి భానుమతి ఇటు చలనచిత్ర రంగంపై అటు సాహిత్యంలోనూ తనదైన చెరగని ముద్ర వేసిన భానుమతి రామకృష్ణ శత జయంతి సంవత్సరం ఇది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, విలక్షణ వ్యక్తిత్వం భానుమతి సొంతం. ప్రఖ్యాతి నటి, గాయని, స్టూడియో అధినేత్రి, నిర్మాత, దర్శకురాలు భానుమతి రామకృష్ణ 1925 సెప్టెంబర్ 7న జన్మించారు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగారు. అగ్రస్థాయి కథానాయకులతో నటించిన ఆమె పాత్రలు చాలా భిన్నమైనవనే చెప్పుకోవాలి. ఎవరు అనుకరించలేనిది, కంగున మోగే కంచు లాంటిది ఆమె స్వభావం. ప్రత్యేకమే, అందరితో కలిసి సరదాగా మాట్లాడినట్టుగానే ఉండేవారు, కానీ ఎవరికీ దగ్గరయ్యేవారు కాదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండేవారట. అది చూసి చాలామందికి ఆమెకు మహాగర్వం అనుకునేవారు. కానీ అది ఆమె ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. భానుమతి మాటల్లోనే దాటి చూపుల్లోనే తీవ్రత కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేసేదట. కానీ ఆమె చల్లని మనసు, భగవంతుడిపై అమితమైన భక్తి చూస్తే ఆశ్చర్యం కలిగించేదట. భానుమతి కలం పట్టారంటే పాఠకులకు నవ్వులు విందే. ఆ రోజుల్లో సాహిత్య అకాడమీ మీటింగులు తన ప్రసంగాలతో అందరినీ కట్టిపడేసేవట. ఆమె అత్తగారి కథలు చదివితే జీవితంలో నవ్వని వారే ఉండరట. చిరునవ్వు వెళ్ళి విరియాల్సిందే. అత్తగారు కథల్లో రచన సులభ శైలిలో సాగుతూ ప్రతి వాక్యంలో హాస్యం తునికిసలాడుతూ ఉండేది. ఆ రచనా శైలి భానుమతికి ఎంతో ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది. నాలో నేను అనే మరో గ్రంథాన్ని ఆమె వెలువరించారు. అత్తాకోడళ్ళ కొట్లాట అని, అందులో గయ్యాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అత్తగారి కథలు వింటే తెరచి చూస్తే ఆ కథల్లో వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం కనిపిస్తుంది. నిజానికి ఆ కథల్లోని అత్త దయామయి, ప్రేమగా కలిగి ఉంటుంది. భానుమతికి తన అత్తగారంటే చాలా ప్రేమ. అత్తాకోడళ్ళ అన్యోన్య బంధానికి ఆ కథలు ఒక నిదర్శనం. భానుమతి ఏ రచన చేసినా అందులోని పాత్రలు చదువులను పలకరిస్తున్నట్లు ఉంటాయి. దానం అంటే భానుమతికి చాలా ఇష్టం. తన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారి దగ్గర చిన్ననాటి నుండే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. విలక్షణమైన స్వరంతో ఆమె ఆలపించిన పాటల్లో మధుర భక్తి, గాంభీర్యం అన్నీ తొణికిసలాడుతాయి. తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధాన ఆచార్యులుగా నియమించింది. దాదాపు నిత్యం వాళ్ళకు వెళ్ళి శాస్త్రీయంగా సంగీతం నేర్పించేవాళ్ళు. ఆ సమయంలో ఎంతోమంది ఆ కళాశాలలో చేరి ఆమె సమక్షంలో సంగీత సాధన చేశారు. వీణలోనూ భానుమతిని అందవేసిన చెయ్యి పండిట్ రవిశంకర్. సితారా సంగీతాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు. ఎంబ్రాయిడరీ పట్ల భానుమతికి చాలా మక్కువ ఉండేదట. పలు రంగుల దారాలతో చాలా సున్నితంగా చేసిన ఆమె ఎంబ్రాయిడరీ చూస్తే పెయింటింగ్ ఏమో అనిపించేదట. చేసిన పని ఏదైనా అత్యుత్తమంగా ఉండేందుకు ప్రయత్నించేవారట. పూర్తి శ్రద్ధను అందులో కనబరిచేవారట. తెలుగు భాష అంటే భానుమతికి ఎనలేని అభిమానం. మమ్మీ, డాడీ అని పిల్లలు ఎవరైనా అంటే అది మన సంస్కృతి కాదు, ఆ పిలుపుతో ఆత్మీయత ఉండదు, చక్కగా అమ్మా, నాన్న అని పిలవండి అని చెప్పేవారట. ఆమె తన మాటల్లో ఆంగ్ల పదాలను దాదాపుగా పరిహరించేవారట. ఎప్పుడూ అచ్చమైన తెలుగులోనే మాట్లాడేవారట. తమిళం మీద మంచి పట్టు ఉండేదట. తప్పనిసరి అవసరమైతే తప్ప ఆమె ఆంగ్ల పదాన్ని వాడేవారు కాదట. భర్త రామకృష్ణ సినిమాలు తీయడం మానేశాక భానుమతే స్వయంగా దర్శకత్వం వహించి చిత్ర నిర్మాణం చేపట్టారు. స్త్రీ పాత్రలకు భానుమతి తక్కువగా చేసి చూపలేదు. ఆమె చిత్రాల్లో వీర వనితలే కనిపిస్తారు. మహిళలకు గౌరవించాలని, వారు శక్తిమంతులని, సరైన అవకాశం లభిస్తే అన్ని రంగాల్లో శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని చెప్పేవారు. గృహిణులు భర్తలకు బానిసలు కాదని, వారి ఇంటికి మహాలక్ష్మిలని ఉద్ఘాటించేవారట. ఇల్లాలికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించి వారి అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించాలని సూచించేవారట. 1966లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2005 డిసెంబర్లో భానుమూర్తి కీర్తిశేషులయ్యారు. ఆమె ధైర్య సాహసాలు మహిళలందరికీ ఆదర్శమనే చెప్పుకోవాలి. తెలుగు సినీ సాహితీ రంగాల్లో భానుమతి గుర్తులు చిరస్మరణీయం. చూశారు కదండి,
అప్పట్లోనే అంటే అంత ధైర్యంగా ప్రతి అడుగు ముందుకు వేసి ఆమె సక్సెస్ అనేది ప్రతి మహిళకు కూడా ఆదర్శమనే చెప్పుకోవాలి. 2024లో మహిళలు ఎంత ముందుకెళ్తున్నామని కాదు, ఆవిడ 1925లో పుట్టే ఆవిడ అంత అంటే పేరు ప్రఖ్యాతులు అంత ధైర్యాన్ని అయితే చూపించారు. అదన్నీ కూడా ఇప్పుడున్న మహిళలకు స్ఫూర్తి అనే చెప్పవచ్చు. అందుకనే ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ కథను మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపవద్దు. ధన్యవాదాలు.